హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ లిక్విడ్ ఇన్స్టంట్ చపాతీ. అవును, మీరు వింటుంది నిజమే. లిక్విడ్ ఫామ్లో చపాతీ చేసుకోవడం ఎలాగో ఈరోజు చూసేద్దాం. పిండి కలపడం, చపాతీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చపాతీ చేసేయచ్చు. సేమ్ నార్మల్ చపాతీ లాగానే పొంగుతూ చాలా మెత్తగా కూడా ఉంటాయి. మనకు కావలసిన కర్రీ కాంబినేషన్తో ఈ చపాతీని తీసుకోవచ్చు. చాలా ఈజీగా చేసే చపాతీ మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ ఆప్షనల్ అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని కొన్ని వాటర్ వేస్తూ ఇలాంటి విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి పోయకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే కొన్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. బ్యాటర్ ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. పిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీ కాల్చుకోవడం కోసం కంపల్సరీగా నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసుకోవాలి. ప్యాన్ నార్మల్ హీట్లో ఉండగానే ఫ్రై చేసుకోవాలి. 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఆయిల్ని ఇలా రబ్ చేసి ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిక్చర్ని ఇలా ఒక బౌల్తో కానీ స్పూన్తో కానీ పోసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటే పిండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. స్టార్టింగ్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూసారా, నిదానంగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ప్యాన్ నుండి సైడ్స్ రిలీజ్ అవుతూ ఉంటే ఇంకో సైడ్కి అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత నిదానంగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకొని సైడ్స్కి మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే నిదానంగా చపాతీ పొంగుతుంది. రెండు వైపులా మంచిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కాలుతూ ఉంటే నిదానంగా చపాతీ పొంగడం స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక ప్రాసెస్ లాగానే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కూడా టిష్యూ పేపర్తో వైప్ చేసుకొని మళ్ళీ ఒక చపాతీ కోసం బ్యాటర్ని పోర్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యి చపాతీ ప్యాన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది సైడ్కి. అప్పుడు తీసి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా క్లాత్తో ప్రెస్ చేస్తూ ఉంటే చపాతీ చక్కగా పొంగుతుంది. చపాతీని ఇలా స్పాచులాతో ప్రెస్ చేస్తూ ఉంటే కూడా చపాతీ చక్కగా పొంగుతుంది. చూసారు కదా, లిక్విడ్ ఫామ్లో ఉన్న చపాతీ 10 మినిట్స్లో రెడీ టు సర్వ్. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.